థ్యాంక్స్ అమ్మా. ఇంకా మన ఫ్రెండ్స్ ఇలాగే వచ్చి వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా మందికి తెలిసి ఉండదు, ఎందుకంటే మనం ఇప్పుడే ఫస్ట్ టైం కలిసాం కాబట్టి. ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం మన జెడ్పీ స్కూల్ హెచ్ఎం గారు. మన గ్రూప్ తరఫున మేము వచ్చింది దేనికంటే ఆ రోజు సార్ దగ్గరికి సమ్మర్లో ఇబ్బంది పడకుండా ఒక వాటర్ కూలర్స్ కానీ లేదా పిల్లలు డ్రింకింగ్ కోసం ఏమైనా డ్రింకింగ్ వాటర్ కూలర్స్ కోసం అని వస్తే వాళ్ళని ఇబ్బంది పెడతాం బాగుంటుందా అని ఆలోచించకుండా, అయ్యా మీరు ఇది బాగానే ఉంది కానీ అంతకంటే చాలా ఉపయోగకరమైన పని ఒకటి చేసి పెడతారా అని అడిగారు. ఏంటి సార్ అన్నాం. సార్ ఇలా 89, 90 బ్యాచ్ వాళ్ళు అలా పిల్లలు షెడ్యూల్ ఇచ్చారు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అన్నీ ఉపయోగపడినా దానికి కావాల్సిన నీటి సౌకర్యం అంటూ ఏమీ లేదు. కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, మీటింగ్ పెట్టుకుంటాం, కానీ ఎటువంటి వాటర్ సౌకర్యం లేదు, దాన్ని చేసి పెడతారా అన్నారు. అనగానే ఆ రోజు వచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అందరూ రాలేదులే, ఒక గ్రూప్ చాలా తక్కువ మంది ఉన్నాం. కాడు శ్రీనివాసరావు, అనిల్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఏం సార్ చూపించమన్నారు. చూపిస్తే ఇప్పుడు మీరు ఆల్రెడీ వచ్చి చూసారో లేదో, అది అనుకుంది చేతులు కట్టుకోవటానికి సింపుల్ అనుకున్నాం, కానీ అది సార్ అండి సింపుల్ కాకుండా ఇంకా దానికి చాలా మెరుగ్గా చేసే పని ప్రతిదీ కూడా చక్కగా ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలని, మన్నికతో ఉండాలని చెప్పి ఎక్కడా లోటు పడకుండా అన్ని నాణ్యతతో చేసిచ్చాం. అది ఎంతకాలం ఉంటే అంతకాలం మనం అందరి మనసుల్లోనూ అందరి యొక్క హృదయాలు గుర్తుండిపోతాం. ఎందుకంటే అక్కడ చేయబడుకోవడానికి వెళ్ళగానే 1995, 95 విషయాలు దాని ఎవరో తెలియకపోయినా వాళ్ళు చల్లగా ఉండు అనుకునే భావం వచ్చింది. ఎవరు వచ్చినా కూడా పిల్లలకు చల్లగా ఉందని నా భావాలు చిన్నపిల్లలు కాబట్టి మనకంటే ముందు చేశారని మీరు భలే చేశారే అనుకుంటారు. ఓకే, అందువల్ల ఇంకా ఎవరన్నా వచ్చి మన యొక్క తర్వాత మనందరం కూడా సార్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన గురించి అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సార్లకి అడుగుతున్న రిలేషన్ ఏంటి గుర్తు చేయండి. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో చెప్పండి. ఎందుకంటే మా స్టూడెంట్లు ఎవరు దేనికి లోటు కాదు. ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ సెక్టార్లో అయినా, అది అగ్రికల్చర్ అవని, ఇండస్ట్రీలో అవని, బిజినెస్ అవని, దేంట్లో దాంట్లో రాణిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం ఉన్నాడు, హోమ్ గార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు సార్ అనగానే సార్ ఏంటి మా కోసం ఆటో వచ్చాడు, లేదు సార్ మా నోటి సొంత ఆటో ఉంటే తీసుకొచ్చాడు మీకోసం. అలా ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు వర్క్ చేస్తుంటే, ఈరోజు ఈ వర్క్కి నేను మనుషుల్ని గ్యాదర్ చేశానే కానీ పనిముట్లని ఇవన్నీ నేను గ్యాదర్ చేయాలి. అవన్నీ ఎవరంటే అందరూ సపోర్ట్ చేశారు. అనిల్ రెడ్డి గారు, కాటు శ్రీని గారు, అసలు మన డిపార్ట్మెంట్ ఉన్న అందరూ కూడా చివరికి కార్డు ప్రింటింగ్ కూడా మన క్లాస్మేట్సే ఉపయోగపడ్డారు. ప్రింటింగ్కి, డిజైన్కి, అన్నిటికీ కూడా. కాబట్టి దయచేసి ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసిన మన యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా మళ్ళొకసారి మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, నేను డిగ్రీ చదివానా, పీజీ చేసానా కాదు, అయ్యన్నిటికీ మూల స్తంభం 10th. అందుకే మన పెద్దలు అంటుంటారు, ముందు 10th నగ్గర తర్వాత చూద్దాం నీ సంగతి ఏంటో అప్పుడే అర్థమైందంటారు. ఎందుకంటే 1వ తరగతి నుంచి మనం ఉన్న రోజుల్లో 10వ తరగతి దాకా వచ్చేదానికి ఏది నువ్వు ఏ పరీక్ష పాస్ అవ్వకుండా మన సార్లే తోచేస్తా ఉంటారు. 6th లో డిటైన్ చేయరు, 7th పంపిస్తారు, 7th లో డిటైన్ చేయరు, 8th పంపిస్తారు, 9th లో డిటైన్ చేయరు, 10th పంపిస్తారు. కానీ 10th తర్వాత మాత్రం సార్లు కష్టపడి మనకి చెప్పి మనం నేర్చుకుంటేనే అక్కడికెళ్ళి చేయగలుగుతారు తప్ప నేను మళ్ళీ ఇంటర్వ్యూ పంపిస్తానని చెప్పలేదు. మనం వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకొని మనం ముందుకెళ్ళాం. అందుకని 10th అయిన తర్వాతే మనం ఏదైనా చేసాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాల్యం నుంచి ఉండేది పాఠశాల. అందువల్ల మనం ఎంత దూరం ఉన్నా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య చూసినట్లయితే నేను ప్రస్తుతం మన విజయవాడ అని కాదు ఏపీఎస్ఆర్టీసీ ఎండి కృష్ణబాబు గారు బాపుల మండలం ఏదో సంథింగ్ ఈ మధ్య న్యూస్లో చూశాను సార్. తక్కిపోడ ఆ ఊరు వెళ్ళిన కృష్ణబాబు గారి పేరే కనపడుతుంది. ఎందుకంటే ఆయన చదువుకున్న స్కూల్కి, ఆ ఊరికి, అన్నింటికి కూడా ఆయనకి చేసి పెట్టుకున్నారు. ఐఏఎస్ కేటగిరీ మొన్నటిదాకా విశాఖ స్టీల్తో దేనికి ఉన్నారు సార్. అవునవును, పూర్తిగా నాకు తెలియదు, అందుకే చెప్తున్నా, తెలియలేదు, చూశాను. అలాగా వాళ్ళే కాదు, వాళ్ళ ఆ స్థాయిలో నుంచి చేసినా మనం ఈ చిన్న స్థాయిలో నుంచి చేసినా మనకి తగ్గని మనం చేసి పెట్టాం. ఇది చాలా చాలా హ్యాపీగా మనందరికీ ఉంది.
ఇది పిలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది లేడీస్ అన్నారు ఏమనంటే మా లోన కోరికని బయట పెట్టట్లేదు ఎందుకంటే మేము సాధించలేము అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు పేపర్లో ఎవరో ఒకరు పౌర విద్యాలయ సమ్మేళనం జరుగుతుంది, మనం 1995-96 చదువుకున్నాం, దీనికి కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే బాగుండు, కానీ మేము మ్యారేజ్ అయిపోయి ఎవరిలో ఉన్నాము, ఎలా గ్యాదర్ చేయాలి, ఆ రోజుల్లో మొబైల్ లేవు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేవు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా మేము ఉపాధ్యాయులు కూడా తయారు చేయడానికి ఎక్కడ మొబైల్ నెంబర్తో ఎక్కువ కష్టపడలేదు సార్. అందరినీ వెళ్ళి ఏదో ఆయన అడుగుతూ సాధించుకొచ్చాం. అందువల్ల చాలా మంది ఏం చెప్తున్నారంటే లేడీస్ మాకు మంచి అవకాశం ఇచ్చారు, మీరు ఎలా ఉన్నా మాకు ఇవ్వలే కానీ బాయ్స్ మా గర్ల్స్ వస్తారు కదా, మా గర్ల్స్తో మేము మాట్లాడుకుంటామని. మమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి, కోపం మొత్తం వెళ్తాయి కదా, బాయ్స్ అందరూ కూర్చొని స్కూల్లో చదివేదో అలా చేస్తూ ఉంటాం కాబట్టి. అంతేకాకుండా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రతి లేడీస్ కూడా మేము తీసుకురాలేదని చెప్పకండి, ఈసారి ట్రిప్లో మా పిల్లలు ఫ్యామిలీని తీసుకొస్తాం, ప్రస్తుతం అనుకోలేదు కాబట్టి ముందు మీ ఫ్యామిలీలో మీ పిల్లలు తీసుకొచ్చినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్. ఒకసారి వచ్చి లేడీస్ అందరూ కూడా షేర్ చేసుకోండి, బాయ్స్ అందరూ కూడా షేర్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియకపోతే ఆయన ఏం చేస్తున్నాడు నాకు తెలుసు. ఎందుకంటే ప్రతిదీ కూడా రిలేషన్షిప్ కమ్యూనికేషన్ ద్వారా డెవలప్ అయింది. సార్ని అడుగుతాం, సార్ ఏం చేస్తున్నారు, బాబు నేను ఫలానా ఇప్పుడు ఒక ఆఫీస్ రన్ చేస్తున్నాను అమ్మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నారు, సార్ మా పాప ఉంది ఏం చేయమంటారని అడగదు.